హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి విధ్వంసకరమైన ఓపెనర్లు అయితే ఉండడం జరిగింది 10 టీంలలో. ఈసారి పవర్ ప్లేలో మాత్రమైతే పరుగుల వరద వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే 10 టీంలో వచ్చేసరికి ఎవరెవరు ఓపెనర్లుగా బరిలో దిగే అవకాశం ఉంది, దాని గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 సంబంధించి మెగా ఆక్షన్ వచ్చేసరికి సౌదీ అరేబియాలోని జడా వేదిక 2 రోజుల పాటు అయితే సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పుకోవచ్చు. చాలామంది ఫ్రాంచైజీలు మాత్రమైతే స్టార్ ప్లేయర్లు అయితే కొనుగోలు చేయడం జరిగింది. శ్రేయస్ అయ్యర్, అదేవిధంగా రిషబ్ పంత్ మాత్రమైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ ధర వెచ్చించి అయితే కొనుగోలు చేయడం జరిగింది. భారీ ధర పోతుంది అనుకున్న కేఎల్ రాహుల్ మాత్రమైతే కేవలం 14 కోట్లకి అమ్ముడుపోవడం జరిగింది. ఇలాంటి రకరకాల కారణాలతో ప్లేయర్ అయితే కొందరైతే ఎక్కువ ధరకు పోయింది, కొందరైతే తక్కువ ధరకు అయితే పోవడం జరిగింది. ఇలా ఉంటే ఐపీఎల్ 2025లో వచ్చేసరికి 10 ఫ్రాంచైజీల ఓపెనర్ల జోడీ పైన అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓపెనింగ్ పొజిషన్లో తిరిగే ప్లేయర్లు వచ్చేసరికి ఏమా ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. ఈసారి పవర్ ప్లేలో మాత్రమైతే పరుగుల వరద కురిపించే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉప్పల్ పిచ్ లాంటి, అదేవిధంగా ఢిల్లీ ఫ్లాట్ పిచ్ లాంటి మాత్రం అయితే భారీ స్కోర్లు అయితే నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. గతంలో కంటే ఈసారి ఎక్కువ నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ఓపెనింగ్ పొజిషన్లో ఆ మేరకు రాణించే ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. అదే 10 టీంల వచ్చేసరికి ఓపెనింగ్ జోడి ఎవరెవరు బరిలో దిగబోతున్నారు అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్తో పాటు డెవిన్ కాన్వే ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు. వీళ్ళిద్దరు మాత్రమైతే రీసెంట్ జరిగిన T20లో మాత్రమైతే అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది. వీళ్ళిద్దరు భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. చెన్నైకి ఓపెనింగ్ జోడ్లో అయితే ఫుల్ పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్స్లో చూసుకుంటే సునీల్ నారాయణతో పాటు కెంటన్ డికాక్ అయితే ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు. ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ విషయాన్ని చూసుకుంటే విధ్వంసకరమైన ఓపెనర్లో వచ్చేసరికి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ ఓపెనింగ్ చూడని చెప్పుకోవచ్చు. గత సీజన్లో వీళ్ళిద్దరు అయితే విధ్వంసకరమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. మరోసారి అయితే వీళ్ళు మాత్రమైతే ప్రత్యర్థి బౌలర్కి అయితే చుక్కలు చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది. వారితో పాటు రాజస్థాన్ రాయల్స్ చెందిన యశస్వి జైస్వాల్తో పాటు సంజు శాంసన్ మాత్రమైతే ఓపెనింగ్ జోడీలో అయితే బరిలో దిగనున్నారు రాజస్థాన్ రాయల్స్ తరపున. వీళ్ళు కూడా ప్రజెంట్ ఫామ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. రీసెంట్ టైంలో సంజు శాంసన్ ఓపెనింగ్ పొజిషన్లో బరిలో దిగి వరుస సెంచరీలతోనైతే విధ్వంసకరమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరుగుతుంది. వీళ్ళిద్దరు కూడా భారీ స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది రాజస్థాన్ రాయల్స్ తరపున. అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేసరికి ఓపెనింగ్ పొజిషన్లో విరాట్ కోహ్లీతో పాటు ఫిల్ సాల్ట్ అయితే ఓపెనింగ్ పొజిషన్లో బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. వీళ్ళు ఏ మేరకు రాణిస్తారో అయితే చూడాలి. అదేవిధంగా ముంబై ఇండియన్స్లో వచ్చేసరికి రోహిత్ శర్మతో పాటు విల్ జాక్స్ అయితే ఓపెనింగ్ పొజిషన్లో బరిలో దిగనున్నారు. మరో ఇంట్రెస్టింగ్ కరమైన స్కోర్ అయితే చూడవచ్చు ఈ ఇద్దరి మధ్యలో వచ్చేసరికి. అదేవిధంగా గుజరాత్ టైటన్లో చూసుకుంటే శుభ్మన్ గిల్, అదేవిధంగా జోస్ బట్టర్ అయితే ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు. రీసెంట్ టైంలో వీళ్ళిద్దరు మాత్రమైతే అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నారని చెప్పుకోవచ్చు. గుజరాత్ టైటన్స్కి అయితే ఓపెనింగ్ జోడి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా లక్నో సూపర్ జాయింట్ విషయానికి వచ్చినట్లయితే ఓపెనింగ్ పొజిషన్లో రిషబ్ పంత్తో పాటు యాడమ్ మార్కరమ్ అయితే ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరి వీళ్ళు ఇద్దరు దిగుతరాలు అయితే వేరే ప్లేయర్ వస్తారైతే క్లారిటీ అయితే లేదు లక్నో సూపర్ జాయింట్లో మాత్రమైతే. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చినట్లయితే ఓపెనింగ్ జోడీలో వచ్చేసరికి కేఎల్ రాహుల్తో పాటు జాక్ ఫ్రెజర్ అయితే రానున్నారు. వీళ్ళిద్దరు మాత్రమైతే సూపర్గా ఉందని చెప్పుకో. గత సీజన్లో జాక్ ఫ్రెజర్ మాత్రమైతే అద్భుతమైన అసాధారణమైన ఇన్నింగ్స్లో అయితే ఆడడం జరిగింది. మరోసారి అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఢిల్లీకి. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ ఓపెనింగ్ జోడీలో వచ్చేసరికి ప్రభు సిమ్రాన్ సింగ్తో పాటు జోస్ ఇంగ్లీష్ ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు. ఓవరాల్గా చూసుకుంటే 10 జట్ల ఓపెనింగ్ పొజిషన్లో బరిలో దిగే జోడీలు మాత్రమైతే ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా 10 జట్లలో ఓపెనింగ్ పొజిషన్లో తిరిగే ప్లేయర్లో చూసుకుంటే ఒక్కొక్కరు అయితే విధ్వంసకరమైన బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది. ఈసారి మాత్రం అయితే పవర్ ప్లేలో వచ్చేసరికి పరుదూర వరద కురిపించే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కొన్ని పిచ్చుల పైన అయితే 200+ స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాంటి పిచ్చుల పైన ఓపెనింగ్ జోడి ఏ రేంజ్లో రాణిస్తా ఎలా రాణిస్తా అయితే చూడాలి. ఈసారి ఓపెనింగ్ పొజిషన్లో చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరి ఐపీఎల్ 2025లో వచ్చేసరికి ఎంత మేరకు ఈ ప్లేయర్స్ అయితే రాణిస్తారో అయితే చూడాలి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.